మా కస్టమర్లకు శ్రేయోభిలాషులకు పంజాబ్ నేషనల్ బ్యాంక్ వారి శ్రీరామనవమి శుభాకాంక్షలు. వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి భక్తులకి అట్లాగే మా గ్రామం నుండి అన్ని ఎక్కడెక్కడో ఉన్నటువంటి అన్ని కులమత భేదం లింగ భేదం అనేది లేకుండా ఇక్కడ మనుషులమంతా ఒక్కటే అనే విధంగా మా గ్రామంలో ఈ అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణాన్ని చేయించడం గత 21 సంవత్సరాల నుంచి మా గ్రామంలో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. దీనికి మా గ్రామస్తులందరూ కూడా పూర్తిగా సహకరించి లాస్ట్ 2 years నుంచి సీతారామ స్వామి దేవాలయం అని చెప్పేసి దేవాలయ కమిటీ నిర్మాణం చేసిన తర్వాత ఈ 2 సంవత్సరాల నుంచి అత్యంత వైభవంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ఇక్కడ మా గ్రామంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఏ ఇంట్లో కూడా పొయ్యి ముట్టించుకోకుండా ఇక్కడనే పొద్దున్న నుంచి కళ్యాణ కార్యక్రమాలతో పాటు అత్యంత నిష్ఠతో ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి మన అన్న సుభాష్ రెడ్డి అన్న గారికి అట్లాగే కమలాకర్ రెడ్డి అన్న గారికి అట్లాగే ఇక్కడ వచ్చినటువంటి పెద్దవాళ్లకు మా గురువుగారు గణేష్ సార్ గారికి మా మిత్రుడు నా క్లోజ్ ఫ్రెండ్ మా వెంకటరాజు గారికి సీతారామరెడ్డి బాబుకి అట్లాగే రాజన్నకి పెద్ద మనుషులకు అందరికీ కూడా మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈ కార్యక్రమాలను మొదలుపెట్టిన ప్రతిసారి కూడా గ్రామంలో ఏ ఇంట్లో కూడా ఇది మీరు వేరు మేము వేరు అనుకోకుండా ఇది కులమత భేదం లేకుండా ఉండాలన్న ఉద్దేశంతో ఈసారి అన్ని కులస్తులు ఇక్కడ కులం అనేది లేదు, ఏ కులం వాళ్ళు కూడా మీరు వేరు మేము వేరు అనేది కాకుండా ఒక దగ్గరనే కూర్చొని యాగం చేయడం కానీ కళ్యాణం చేయడం కానీ సాబంతిగా ఈరోజు మా దగ్గర అత్యంత వైభవంగా ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా షష్ఠపూర్తి కార్యక్రమాన్ని కూడా మా గ్రామంలో ఈ సంవత్సరమే మొదలుపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో సుమారుగా 70 నుంచి 80 జంటలు 60 సంవత్సరాలు పూర్తయిన 60 నుంచి 70 సంవత్సరాలు ఉన్న అందరూ కూడా ఇక్కడ షష్ఠపూర్తి కార్యక్రమానికి రావడం ఇది అత్యంత వైభవంగా జరుగుతుంది. మా గ్రామంలోనే జరగడం చాలా సంతోషంగా ఉంది. ఈ కార్యక్రమానికి వచ్చిన మా సుభాష్ రెడ్డి అన్న గారికి కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలుపుకుంటూ గ్రామ ప్రజలకు చక్కటి చిరునవ్వుతోని ఇక్కడికి నన్ను ఆహ్వానించారు. వాళ్ళందరికీ గ్రామస్తులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్న సమయం. నేను గత సంవత్సరం కూడా ఇక్కడికి అతిథిగా వచ్చిన అప్పటికిప్పటికీ చాలా తేడా ఉంది, చాలా అభివృద్ధి చేసినారు. ప్రతి ఒక్కరు కూడా సైనికులు లెక్క పనిచేసి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుపోయి ఇంత గొప్పగా చేసిందని అనుకుంటున్నాను. ఇంత నేనైతే ఆశ్చర్యపోయినా. నేను పోయిన సంవత్సరానికి ఇప్పటికీ డెవలప్మెంట్ చూసి వీళ్ళకు శ్రీరాముని ఆశీస్సులు చాలా గొప్పగా ఉన్నాయి. వీళ్ళని శ్రీరాముడే వీళ్ళని నడిపిస్తుండ్రు, ఈ సైన్యాన్ని అంతా శ్రీరాముడు నడిపిస్తుండని అనుకుంటున్నాను. నేను ఇంత గొప్పగా డెవలప్ చేసిన ఈ శ్రీరాముని ఆంజనేయ స్వామి ఆయన సీతారాముల వారి గుడికి వచ్చే సంవత్సరం ఇంకా అభివృద్ధి చెందాలని, ఆ అభివృద్ధిలో నన్ను కూడా భాగస్వామ్యం చేసుకుంటారని నేను రమేష్ని కమిటీ సభ్యులను కోరుకుంటున్నా. మీ దాంట్లో నేను కూడా ఒక సైనికుల లెక్క పనిచేస్తా. పోయినసారి చెప్పిన నేను మీ గ్రామము శ్రీరాముడైతే నేను హనుమంతుల లెక్క పనిచేస్తానన్నా, కానీ ఇప్పటికైతే నేను మరి హనుమంతుల లెక్క అయితే పనిచేసింది ఏం లేదు. నా మాట అట్లే ఉన్నది. కాకపోతే ఈ సంవత్సరం అన్న హనుమంతుల లెక్క పనిచేసే అవకాశాన్ని ఈ గ్రామ ప్రజలు, ఈ కమిటీ సభ్యులు వీళ్ళందరూ నా ఆత్మీయులంతా కల్పిస్తారని నేను కోరుకుంటున్నా. మరొక్కసారి వీళ్ళ యూనిటీకి ఏ కార్యక్రమం జరిగినా కానీ యూనిటీ ముఖ్యం. ఇంత గొప్ప యూనిటీ ప్రతి ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరికి ఇక్కడ కనిపిస్తుంది. చాలా చక్కగా మన ఇంట్లో మ్యారేజ్ అయితే పెళ్ళి అయితే ఎత్తుకుంటారో శ్రీరాముల వారి పెళ్ళికి కూడా అంతే వైభవంగా అంతే గొప్పగా వచ్చి పార్టిసిపేట్ చేస్తుండ్రు. ఈ కలయికను మరొక్కసారి నేను అభినందిస్తున్నా. వీరి ఐక్యతను ఇలాగే కొనసాగాలి. ఈ 22 శతాబ్దాల నుంచి వీళ్ళు చేస్తున్నట్టు చాలా గొప్ప విషయము. ఇంకా 2 శతాబ్దాలు కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా మీరు ఈ కార్యక్రమాన్ని జరిపించాలని మరొక్కసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ కృతజ్ఞతలు. ఇక్కడ జరిగిన మధుపేట గ్రామంలో జరుగుతున్న కార్యక్రమాలు చాలా దిగ్విజయంగా సంతృప్తికరంగా జరుగుతున్నాయి. మరి ఇలాంటి కార్యక్రమాలు ముందు కూడా ఎక్కువ జరగాలని ఆశిస్తున్నాం. ఇంకా మన గ్రామంలో ఈ సమిష్టిగా అందరూ కలిసిమెలిసి ఇటువంటి కార్యక్రమాలు జరపడం అనేది చాలా ఆనందకరమైన విషయం. ఇటువంటి కార్యక్రమాలు కూడా ముందు సాగించాలని చెప్పేసి ఆశిస్తూ మరి ఇంతకుముందు సుభాష్ రెడ్డి గారు మాట్లాడినప్పుడు నేను పూర్తిగా అది ఇప్పుడే వచ్చాను. మరి ఇక్కడ ఆంజనేయ స్వామి వచ్చినప్పుడు శ్రీరాముడు కూడా రావాలి అన్నారు. శ్రీరాముల
నేను ఇంతకుముందు మన దగ్గరికి పల్లిపేటకు మన వాళ్ళు వచ్చినప్పుడు ఒక మాట చెప్పాను. ఒకవేళ శ్రీరాముని ఇక్కడ జరుపుకుందామంటే దానికి సంబంధించినటువంటి విగ్రహాలు నేను తెప్పిస్తానని చెప్పేసి, దానికి ఎంత ఖర్చు అయినా నేను భరిస్తానని చెప్పేసి, గుడి మాత్రం గ్రామం నుంచి వేయాలి, విగ్రహాలు నేను తెస్తాను. నాకు అవకాశం ఇస్తాను. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.